లారీ చాప్టర్ 1 సినిమా చూశానండి. సినిమా అయితే మాత్రం ఎంత హైప్ తీసుకొచ్చాడో, సోషల్ మీడియాలో ఎంత మందితో తిట్టించుకున్నాడో అన్నిటికీ కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టు చేశాడు. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సినిమా తీయడం చాలా కష్టం. అలాంటిది ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఒక ప్రాంకులు చేసుకుంటూ ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతోటో లేకపోతే ఎలా చేశాడో మనకు తెలియదు, కానీ ఈరోజు ఐమాక్స్లో సినిమా వేసాడు. సో సినిమా 3 గంటల సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదిరిపోయింది చెప్పాలంటే. సో ఏదో అలలు ఆడించేయకుండా ఉన్న బడ్జెట్లో ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫైట్లు అయితే మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి ఫైట్లు. సో ఒక మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నాడు. ఒక మన పుష్ప రేంజ్లో ఒక లారీలో ఒక లోడ్ వెళ్తూ ఉంటుంది, దాని చుట్టూ నడిచే కథ, దీని మధ్యలో వచ్చే మంచి సాంగ్స్, మంచి లవ్, దాని తగ్గట్టుగా ఏ సర్టిఫికెట్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో ఎలా అంటే మనం ఒకటే మెచ్చుకోవాలి ఏంటంటే ఈ రోజుల్లో సినిమా తీసి థియేటర్కి వేయడం చాలా కష్టం. అలాంటిది మన శ్రీకాంత్ రెడ్డి నిజంగా గ్రేట్ అని అనుకోవాలి. సినిమా హిట్టా పట్ట సంగతి పక్కన పెడితే తన ప్రయత్నం నెరవేరింది. సో ప్రతి వాడికి, డైరెక్టర్ అనేవాడికి, యాక్టర్ అనేవాడికి ఒక కళ ఉంటుంది స్క్రీన్ మీద చూసుకోవాలని. సో మనోడు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్పాలండి. ఎందుకంటే ఎక్కడ డిసప్పాయింట్ లేదు. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అందులో చాలామంది తన డబ్బులు పెట్టుకుని, తన అభిమానులు, తను ఎవరైనా వచ్చిన ఉన్నా తన సినిమా చూడాలని స్వచ్ఛందంగా, నేనైతే సినిమా ఏంట్రా ఇంత హైప్ తీసుకొచ్చాడు, ఏముందని చూడడానికైతే వచ్చాను. సో నాకైతే నిజంగా చెప్తున్నాను, కష్టపడ్డాడు, ఒక్కడే కష్టపడ్డాడు. నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా సరే ఒక్కసారి థియేటర్లో వేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంది. ఈ సినిమా చూస్తే తొందరగా నెరవేరిపోతుంది. ఓవర్గా సినిమా అయితే మాత్రం ఓకే, బాగుంది సినిమా, నాకు నచ్చింది అంతే. అందరు ఉన్నారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సినిమాలో ఇంకా వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. వాళ్ళని చూసినా సినిమాని చూసినా అంత ఎంజాయ్ చేసిన నేను. సినిమా బాగుంది బ్రో, మొత్తం ఫైట్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్గా ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ దాకా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ట్విస్ట్ నేను చెప్పాను, మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి అండ్ ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీని 3 గంటలు థియేటర్లోకి వచ్చి చూడాలి. బాగుంది, స్టోరీ మస్తు ఉంది. మొత్తం ఒక పుష్ప లెవెల్లో ఉంటుంది స్టోరీ. మొత్తం ఫైట్లో ఉంటాయి అన్నీ. కూల్ నా కొడుకుని అనుకుంటున్నావారా, గుద్ద రాంపాడిచ్చే కొడుకుంటారంటాడు. డైలాగ్ మస్తు ఉంది భయ, బాగుంది. చొక్కా మీద చొక్కా, సినిమా ఇటు పక్క. హీరోయిన్ బాగుంది, లిప్లాక్ మంచిగా ఇచ్చింది హీరోయిన్. నాకు పక్కనే వస్తుంది కానీ గెలుకుదాం అనుకున్నా, మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు బాధపడతాడని చెప్పి గెలకలే. థ్యాంక్ యూ. ఒక ప్రాంక్ సార్, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇట్లనే యూట్యూబర్లు అందరూ ఇలానే సినిమాలు తీసి మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెట్టాడన్న మన అన్న శ్రీకాంత్, మామూలుగా లేదన్న. బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంది సినిమా. ఫుల్ మాస్ మసాలా, అంతే రొమాన్స్ మసాలా కూడా. దీని మీద చాలా వరకు కాంట్రవర్సీలు వచ్చినాయి, రొమాన్స్ ఒకటి ఇది ఎక్కువైందని. కానీ ఏం లేదన్నా, బాగుందన్న సినిమా మాత్రం, సూపర్ ఎక్సలెంట్ అన్న మూవీ. కరాటే కళ్యాణ్ ట్రోల్ చేసాడు సినిమాలో. నిజంగా మన సినిమా ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ కరాటే కళ్యాణ్ ట్రోల్ చేశాడు. అది బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ లైక్ బ్యారన్ మ్యూజిక్, కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగా ఇచ్చారన్న. సో రొమాన్స్ కుప్పలు దాచిపెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా బాగా అనిపించింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్, కొత్తగా అనిపించింది. ఆ స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది అన్న. నాకు అనిపించింది కొన్ని అన్నెసరీ అంటే సంబంధం లేని కొన్ని సీన్స్ పెట్టడం వల్ల కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే ఫీలింగ్ అవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. నేను 5కి 3 ఇస్తాను. నిజం మెయిన్ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ ఫైట్ సీన్స్ చాలా బాగా తీశారు. ఒక 10 సీన్లు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫైట్ సీన్స్ కానీ, మన కరాటే కళ్యాణ్ ఇష్యూ కానీ, సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సినిమాలో అయితే బ్యారన్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఆ టైటిల్ సంబంధమే కానీ తన పేరు హంటర్. సినిమాలో చాలా 20-30 సార్లు పేరు వాడుంటారు హంటర్ అని. సో లారీ కాకుండా హంటర్ పెట్టింటే బాగుండేది కానీ ఫీలింగ్ వచ్చింది. సో హంటర్ సూట్ అయ్యేదన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ సినిమా చాలా కొత్త అనిపించింది. ఎంకరేజ్ చేద్దాం మనలాంటి చిన్న వ్యక్తి కదా. సో నిజంగా మీ సినిమాలో రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, వైలెన్స్ ఉంది, అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
బోర్ లేకుండా ఉంది సినిమా. మీరు చూసారా? హంటింగ్ స్టార్ బాక్స్ ఆఫీస్ ని వేటాడతాడా? హంటింగ్ స్టార్ సెట్ అయితే కాదు. సో గైస్ అందరూ పాటలు ఎలా ఉన్నాయని అడిగారు. ఈజ్ ద పెండింగ్ గాయ్. విష్ణువర్ధన్ ఇండస్ట్రీలో మంచి మార్క్ వస్తుంది. రెంట్కుంటావా పర్మనెంట్కుంటావా? బస్తీ పోరి మేరీ ప్యారి కొంటె పిల్లోడా దత్తరిల్లిపోయి అంటారు. హే హే అంటారు. కట్అవుట్ ఊరా మాసు కొట్టాడంటే నో ఛాన్స్ కన్ఫర్మ్ మేరా కొమాసు. చచ్చిపోతున్నా. అంత బాగా రాశాడు పాటలు. కొత్త వాళ్ళకు దయ ఉంచే అవకాశం ఏంటి, కష్టపడే వాడికి అవకాశం ఏంటి, లేకుంటే మీ కళ్ళు మీడియా పడుచుకుంటారు ప్రొడ్యూసర్లు. శ్రీకాంత్ రెడ్డి 500 ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ ఎవరు? కరెక్ట్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్స్ ఇక్కడ మేము. ఇందా కళ్యాణి ఎవరు అని అంటున్నావు, కరాటే కళ్యాణి ఫ్యాన్ అంటున్నావు. శ్రీకాంత్ రెడ్డి ఎందుకు కరెక్ట్ కళ్యాణ్ టార్గెట్ సినిమాలు ఎందుకు పెట్టాడు అలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రశ్న క్లారిటీగా అడుగు. కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి 500 ఇస్తాడు. ఎవరికి ఇచ్చిండు? కళ్యాణ్ పేరు ఎందుకు వాడాడు సినిమాలో? 500 బ్యాండ్ అయిందేమో కదా, అందుకే వేయలేదేమో. నీ కూత సినిమా ఎలా అనిపించింది? సో సినిమా బాగుందండి. చెప్పేదండి, సినిమాలో 4-5 మిస్టేక్లు చూడడం జరిగింది. సో హౌ యూ సీ కాదు, హౌ యూ వాచ్ అనాలి. శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఒక తప్పు ఇది. దాని తర్వాత వచ్చేసి కిస్కో మారుతారే అనాలా, కాకపోతే క్యా మారుతారే అని అన్నాడు. సో అదొకటి తప్పు, అదొక మిస్టేకు. దాని తర్వాత వచ్చేసి సినిమా ఓవరాల్గా 3 hours మూవీ అండి. లాస్ట్లో ఇచ్చినటువంటి క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కాస్త ఊరటనిచ్చింది సినిమాకి. అండ్ బేసిక్గా కొద్దిగా ట్రిమ్ చేసింటే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే కథ క్లైమాక్స్లో మొత్తం రివీల్ చేసేస్తాడు. ఇతని ఎవరు, ఇదేంది అని చెప్పేసి. ఒకవేళ ఇది రివీల్ చేయకపోయింటే పార్ట్ 2కి మంచి భారీ కథ వచ్చేసేది అని ఎక్స్పెక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. బట్ ఓవరాల్గా ఒక యూట్యూబరు ఒక సినిమాను చేశాడు అని అంటే నేను అది ఒక వ్లాగర్ ఉన్నాడు. ఎవరు హర్షవర్ధన ఎవరు ఆపేది, వాడు వస్తాడేమో అనుకున్నా ఫస్ట్. హర్ష సాయి వస్తాడేమో అనుకున్నా ఫస్ట్. కాకపోతే మన ఈయన హంటర్ ల్యాండ్ అయిపోయాడు. సో ఇట్ వెరీ గుడ్ అండి. నేను అనుకున్నా ఏదో ఓ రోజు యూట్యూబర్లు ఖచ్చితంగా సినిమా తీస్తారు అని. అండ్ ఇంకో దగ్గర నాంది ఎలాగూ జనాల దగ్గర కంటెంట్ లేదు మాట్లాడుకోవడానికి, అర్థమైందా? ఏదైనా కంటెంట్ ఉంది అని అంటే ఇప్పుడు యూట్యూబర్ ఒక సినిమా తీసాడనేటువంటి కంటెంట్ ఇది మినిమం 10 days దాకా ఉంటుంది. బట్ ఓవరాల్గా దీనికి ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ దొరికినట్లయితే సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోయేది. సో ఓవరాల్గా నేనేంటంటే సి సెంటర్లో అంటే కుర్రాలు బాగానే చూస్తారు సినిమాని, నో ప్రాబ్లం. అండ్ నాకు కైండ్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో ఇంకా మిగిలింది 30% ఎవరు అని అంటే ఇంకా సినిమా టికెట్ తీసుకొని మీరు చూడమే సినిమా, అంతే. దట్స్ ఇట్.